హాయ్ అండి. ఈరోజు ఆదివారం అయినా కూడా ప్రతిరోజులాగే ఈరోజు కూడా తొందరగా నిద్ర లేచాను. ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఇంకా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల తొందరగా నిద్ర లేచాను. నేను సండే రోజు ఎలాంటి టిఫిన్ చేయనండి, అందుకే ఇంకా ఈ రోజు కూడా లేవగానే డైరెక్ట్ గా రైస్ పెట్టేశాను. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళకి ఎగ్ రైస్ చేద్దామని రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడకడం కంప్లీట్ అయ్యేలోపు పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లు సర్దేశాను. ఈ రోజు లంచ్ బాక్స్ పంపించాం కదా, స్కూల్ హాఫ్ డేనే కదా, అందుకే ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఆకలి లేకుండా ఉంటుందని పిల్లలకి ఈరోజు బిస్కెట్స్ పెట్టాను, స్నాక్స్, ఇంకా చెరొక అరటిపండు కూడా పెట్టాను. ఇంకా ఇద్దరు పిల్లలకైతే బాస్కెట్స్ సర్దేస్తున్నాను. ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా స్కూల్లో, అందులోనూ ఇంకా హాఫ్ డే వరకే స్కూల్ కాబట్టి స్కూల్స్ డైలీ టైమింగ్ కంటే కొంచెం తొందరగానే స్టార్ట్ అవుతాయి. ఇంకా పిల్లలిద్దరికి బాస్కెట్స్ సర్దేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా పెద్ద బాబుకి ఈ రోజు వైట్ యూనిఫామ్ వేయాలి, అందుకే ఇంకా వైట్ యూనిఫామ్ ని ఐరన్ చేస్తున్నాను. ప్రతి బుధవారము ఇంకా శనివారము మా బాబుకి వైట్ యూనిఫామ్ అయితే కంపల్సరీ ఐరన్ చేసే వేస్తాను. ఇంకా డైలీ వేసే యూనిఫామ్ అయితే ఐరన్ చేయకపోయినా మంచిగానే ఉంటుంది, ఇంకా అదైతే డైరెక్ట్ అలానే వేసేస్తాను. యూనిఫామ్ ఐరన్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నాను. మోక్షిని స్కూల్కి రెడీ చేయడం ఈజీ అవుతుందని. ఇంకా ఈలోగా మా వారైతే మోక్షి నిద్ర లేపేసి బ్రష్ చేపిస్తున్నారు. పాపం మోక్షికి బాగా నిద్ర వస్తుంది, ఐస్ కూడా ఓపెన్ చేయట్లేదు. వాళ్ళ నాన్న అలానే బ్రష్ చేపిచ్చేస్తున్నారు. ఇంకా స్కూల్ కి లేట్ అవుతుంది కదా, అందుకే. మోక్షి బ్రష్ చేసేలోపు నేనైతే ఎగ్ రైస్ చేయడం కంప్లీట్ చేసేసాను. ఇంకా బ్రష్ చేపించిన తర్వాత రైస్ తినిపించేసి మోక్షిని అయితే రెడీ చేపించేసాను. మోక్షిని ఈరోజు స్కూల్కి బస్సులో పంపించలేదు, మా వారే డ్రాప్ చేస్తా అన్నారు. ఇంకా మా వారైతే వెళ్తున్నారు మోక్షిని స్కూల్లో డ్రాప్ చేసి రావడానికి. డ్రాప్ చేసి 20 minutesలో వచ్చేస్తారు. మా వారు వచ్చేలోగా చిన్నబాబుని అయితే రెడీ చేపించేశాను. ఇంకా చిన్నబాబుని కూడా స్కూల్లో డ్రాప్ చేసి వస్తారు. మోక్షిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక షాప్ దగ్గర ఇవి తీసుకున్నారంట మా వారు, పిల్లలకి చెరొకటని స్టిక్ చేసే ఫ్లాగ్స్. ఇంకా మోక్షికి అయితే వాడి డ్రెస్కి ఒకటి స్టిక్ చేసేసారంట. ఇంక ఇప్పుడైతే చిన్న బాబుకి అతికిస్తున్నారు డ్రెస్. ఇలా స్టిక్ చేసే అయితే పిల్లలతో ఇబ్బంది ఉండదు, అదే మా చిన్నప్పుడైతే గుండు పిన్నులతో పెట్టేవారు. ఇంకా అలా అయితే పిల్లలకి ఇబ్బంది కదా, గుచ్చుకుంటాయని భయం వేస్తుంది మనకి. ఇంకా ఇలా అయితే మనకి ఏ భయం ఉండదు. మా చిన్నోడైతే మంచిగానే రెడీ అయ్యాడు స్కూల్కి తొందరగానే, కాకపోతే పాపం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు. స్కూల్ బ్యాగ్ నిన్న కూడా అలానే ఏడ్చాడు. స్కూల్లో గేమ్స్ ఉన్నాయని టీచర్స్ స్కూల్ బ్యాగ్ పంపించొద్దని మెసేజ్ చేశారు. ఇంకా స్కూల్ బ్యాగ్ ఇవ్వకపోయేసరికి పాపం స్కూల్కి వెళ్ళాక కూడా బాగా ఏడ్చాడంట. మా వారితో పాటు మా అక్క వాళ్ళ బాబు కూడా వెళ్తున్నాడు బుడ్డోని స్కూల్లో డ్రాప్ చేసి రావడానికి. ఈ రోజు పిల్లలిద్దరికి కూడా స్కూల్ టైమింగ్ అయితే మార్నింగ్ 11:30 వరకే. ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయ్యేలోపు పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తారు. నేనైతే వెంటనే ఇంట్లోకి వచ్చేసి అయితే గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేసాను. సండే వస్తుందంటే చాలు, ఇంకా సాటర్డే నైట్ అయితే ఏం పని చేయకుండా రిలాక్స్ అయిపోతాము. రేపు సండే కదా, పిల్లలకు కూడా స్కూల్ ఉండదు, పని మొత్తం నెమ్మదిగా చేసుకోవచ్చులే ఏ టైంకైనా అని. కానీ అసలు విషయం ఏంటంటే మనకి సండేనే పని ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఏదో ఒక స్పెషల్స్ చేయమంటారు ఇంట్లో, ఇంకా అందుకే పని అయితే తొందరగా అవ్వదు. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేసి ఇల్లు ఊడ్చేసరికి మా వారు వచ్చేసారు. మార్నింగ్ చేసిన ఎగ్ రైస్ ఉంది కదా, ఇంకా అదే నేను మా వారు ఇద్దరం తినేసాము. ఇంకా ఇప్పుడైతే మా వారు చిన్నోని దింపడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చికెన్ ని తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీ చేయాలి. అల్లం వెల్లిపాయలు అయితే పొట్టు తీసేసాను, ఇంకా వీటిని అయితే పేస్ట్ చేయాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ టైం నేనైతే టమాటా కాంబినేషన్లో చికెన్ కర్రీ చేస్తున్నాను, మరి ఎలా ఉంటుందో. నేను ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ఇంకా మా వారైతే చిన్నబాబుని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఫస్ట్ టైం ట్రై చేశాను కదా టమాటాతో, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. ఇంకా మా వారైతే వచ్చేస్తున్నారు చిన్నబాబుని స్కూల్ నుంచి తీసుకొని. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా పని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ చిన్నబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగ్ కావాలని ఏడ్చాడు కదా, ఇంకా స్కూల్కి వెళ్ళాక కూడా అలానే ఏడ్చాడంట. టీచర్స్ చెప్పారంట మా వారితో, అదే చెప్తున్నారు మా వారు నాతో. ఇంకా చిన్నబాబు వచ్చిన 10 minutesలో పెద్ద బాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. చూడండి స్కూల్ నుంచి వచ్చి పైకి రాకుండా ఎలా ఆడుతున్నాడో వాటర్తో. ఈ రోజే కాదు, ప్రతిరోజు మోక్షి ఇలానే చేస్తాడు. స్కూల్ నుంచి రాగానే కాసేపు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకున్న తర్వాతనే పైకి వస్తాడు. మొన్ననే స్మైలీ బాల్ కావాలని చిన్నోడు ఏడిస్తే మా వారు కొనిచ్చారు, కొన్ని వారం కూడా కావట్లేదు. ఇంకా దాన్ని చూడండి వాటర్లో తడిపి ఎలా ఆడుతున్నాడో మోక్షి.
ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే డ్రెస్సెస్ చేంజ్ చేయించాను. ఇంకా నేను మా వారైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తాము. లంచ్ చేసిన తర్వాత మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మొన్న మా మామయ్యకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అందుకే ఇంకా ఒకసారి వెళ్ళి చూసొద్దామని అనుకున్నాము. పిల్లలిద్దరూ తినడం కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను మా వారైతే తినేస్తాము. చిన్నోడు చూడండి తినమంటే ఎలా చేస్తున్నాడో. లంచ్ చేయడం కంప్లీట్ అవ్వగానే మేమైతే ఊరికి బయలుదేరుతున్నాము. చూడండి కొంచెం దూరం రాగానే చిన్నబాబు ఎలా నిద్రపోయాడో బండి మీద. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి ఎదురుగానే మా ఊరి గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇంకా ఇంటికి రాగానే మోక్షి అయితే లోపలికి కూడా రాలేదు, వెంటనే అక్కడికి వెళ్ళాడు. మార్నింగ్ జెండా ఎగరవేశారు కదా, ఇంకా జెండాని చూసొస్తా అని వెళ్ళాడు. చిన్నోడేమో బైక్ మీద వచ్చేటప్పుడు నిద్రపోయాడు కదా, ఇంకా నిద్ర లేవలేదు. మోక్షి ఏమో కోడి పిల్లలతో ఆడుకుంటున్నాడు. లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఈ కోడి పిల్లల్ని ఖమ్మం తీసుకెళ్దామని ఒకటే ఏడ్చాడు. ఏదో ఒకటి నచ్చ చెప్పి ఖమ్మం అయితే తీసుకెళ్లిపోయాం వాడిని. కానీ ఈసారి ఇంకెంత గోల చేస్తాడో మళ్ళీ ఖమ్మం తీసుకెళ్దామని. మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర లేరు, తోట ఏరుతున్నారు, మిరప తోట. అందుకే మేము చేనుకి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళని కలిసి వద్దామని. మా అత్తయ్య ఏమో మా చేనుకి వెళ్ళి సొరకాయలు కోసుకొని రమ్మని చెప్పింది. అందుకే ఇంకా ఫస్ట్ అయితే మా చేనుకి వచ్చి సొరకాయలను కోస్తున్నాము. మా మిరప తోట చుట్టూ మా అత్తయ్య అయితే అన్ని రకాల కూరగాయలు వేశారు. ఏమేం కూరగాయలు వేసారో అన్ని షార్ట్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఒక పెద్ద కాయేమో రేగి చెట్టు లోపల ఉంది మొదట్లో. ఇంకా నేను దాన్ని కోయలేకపోతున్నాను. అందుకే ఇంకా మా వారిని కోయమంటే మా వారు కోస్తున్నారు. చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి, కానీ అవి మాత్రం చిన్న చిన్నవి, ఇంకా పిందెలే. పెద్ద అయితే 3 కాయలు ఉన్నాయి, ఇంకా 3 అయితే మేము కోసేసాము. కాయ అయితే చూడడానికి ముదిరిపోయిన కాయలాగా అనిపిస్తుంది, కానీ చాలా లేతగా ఉందంట. మా వారైతే దీన్ని ఇంకా రేపు కర్రీ చేసే చాలా బాగుంటుందని అంటున్నారు. ఇంక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ చేనుకైతే వచ్చేసాము. మా అమ్మకైతే కాల్ చేసి చెప్పాము, అమ్మ ఇట్లా ఇంటికి వచ్చాము, మీ దగ్గరకు వస్తున్నాము చేనుకి కలవడానికని. ఇంకా మా అమ్మ అయితే తోట నుంచి బయటకు వచ్చి మా కోసం అయితే వెయిట్ చేస్తుంది. మా నాన్న అయితే బిజీగా ఉన్నారు, మిరప తోట ఏరుతున్నారు కదా. ఇంకా కోసిన కాయ మొత్తాన్ని ఇలా బస్తాలలో వేసి చేను బయటికి తీసుకొస్తున్నారు. ఇంకా పిల్లలైతే మా అమ్మతో కాసేపు ఇలా టైం స్పెండ్ చేశారు. మా నాన్న పాపం బిజీగా ఉన్నారు కదా, ఇంకా మా నాన్నకైతే కుదరలేదు పిల్లలతో ఆడుకోవడం. బాయ్ 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 మోక్షమ్మ, బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు మీద రేగి చెట్లు ఉన్నాయి. ఇంకా రేగిపళ్ళు కనపడితే కోసుకుంటున్నాము. నేను రేగిపళ్ళను కోస్తుంటే మా 2 పిల్లలు కూడా బండి దిగి వచ్చేసారు, అమ్మ మేము కూడా కోస్తామని. ఇంకా కొన్ని రేగి పళ్ళను కోసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే రేగి పండ్లను అయితే క్లీన్ చేసుకొని తినేసాము. రోడ్డు మీద ఉన్నాయి కదా, బాగా డస్ట్ పడుతుందని ఇంకా క్లీన్ చేసాకే తిన్నాము. ఇంకా మేమైతే ఖమ్మం బయలుదేరాము. కొంచెం దూరం రాగానే మోక్షి అయితే బండి మీద నిద్రపోయాడు. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి అయితే టైము 5:30 అయింది. ఇంకా ఇంటికి రాగానే మా వారైతే ఏదో వర్క్ ఉందని వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే పిల్లల్ని ఇలా ఆడిపిస్తున్నాను. కానీ చిన్నోడైతే ఏమీ ఆడనియట్లే. పాపం పెద్దోడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆడాలని. చిన్నోడికి అసలు తెలియదు కదా ఇది ఏంటి, ఎలా ఆడాలి అని. అందుకే ఇంకా పెద్దోని కూడా ఆడనియట్లేదు. ఇగో నాన్న 18 మెట్ ఇక్కడ. మ్యాథ్స్ పజిల్ ఆడనివ్వట్లేదని ఇంకా క్యారమ్ బోర్డు ఆడదామని స్టార్ట్ చేసాము. క్యారమ్ బోర్డు అయితే చిన్నోడు కూడా ఆడతాడు కదా, అందుకే ఇంకా వాడి కోసమని క్యారమ్ బోర్డు స్టార్ట్ చేసాము. ఫస్ట్ తమ్ముడుగా చిన్నోడు తమ్ముడు స్టార్ట్ చేస్తాడు. కూర్చో. ఇంకో రెడ్ ఉంటుంది కదా నాన్న, ఏది? వెరీ గుడ్.
ఇప్పుడు నేను నేను చిన్నోని మేనేజ్ చేస్తూ అయితే క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాము. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.